టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మిర్చి శ్రీమంతుడు సినిమాల డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా తెరకెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత నిత్యమేనలు హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సారథి స్టూడియోలో జరుగుతోంది. ఇదిలా ఉంటే గ్యారేజీ స్టోరీ లైన్ ఇదేనంటూ టాలీవుడ్ మీడియా సర్కిల్లో ఓ స్టోరీ హల్చల్ చేస్తోంది. ఈ లైన్ ప్రకారం ఈ సినిమాలో నటిస్తున్న ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ఓ పెద్ద డాన్. అతని తమ్ముడు సాయి కుమార్ సాఫ్ట్ పర్సన్. అయితే డాన్ గా అందరినీ భయపెట్టిన వ్యక్తి కొన్ని కారణాల వలన డాన్ వృత్తి నుంచి బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చిన మోహన్ లాల్ ముంబైలో జనతా గ్యారేజ్ స్థాపిస్తాడు. ఇక ఐఐటి స్టూడెంట్ అయిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో తన పెద్దనాన్నకు సహాయపడుతుంటారు. ముంబైలో అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల వల్ల మోహన్ లాల్ పెద్ద డాన్ అన్న విషయం ఎన్టీఆర్ కు తెలుస్తుంది. డాన్ గా అందరినీ హడలెత్తించిన మోహన్ లాల్ ఎందుకు ముంబైలో గ్యారేజ్ పెట్టుకుని సైలెంట్ గా ఉన్నాడో తెలుసుకునేందుకు ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతాడు. తర్వాత ఏం జరిగింది, డాన్ గా మోహన్ లాల్ కోల్పోయింది ఏమిటి, ఆయనకు జరిగిన అన్యాయంపై ఎన్టీఆర్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడన్నదే మిగిలిన స్టోరీ అని తెలుస్తోంది. మరి ఈ స్టోరీలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఆగస్టు 12 వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే అదే రోజున గ్యారేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది కాబట్టి. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని